నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సాగర్ జల వివాదంపై ఇవాళ కేంద్ర జలశక్తి శాఖ భేటీ. డ్యాంపై పాయింట్లు స్వాధీనం చేసుకుంటున్న సిఆర్పీఎఫ్ బలగాలు. నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరం దాటనున్న తుపాను. 3 రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమకు భారీ వర్ష సూచన. వైకాపా సర్కారు తీరుతో విసుగెత్తిపోయిన గిరిజనులు. అల్లూరి మన్యం జిల్లాల్లో చందాలు వేసుకొని రోడ్ల నిర్మాణం. కరువు ఛాయలపై వైకాపా ప్రభుత్వం అలసత్వం. సరైన ప్రణాళిక లేకపోవడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం. సంధి ముగియడంతో గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్. దాడుల్లో 178 మంది పౌరుల దుర్మరణం. గూండాగిరి చూశాం, గాంధీగిరి చూశాం. మరి దారిగిరి గురించి ఎప్పుడైనా విన్నారా? అది గిరిజనుల చేత, గిరిజనుల కొరకు, గిరిజనులే మోగించిన నిరసన భేరి. నా ఎస్టీలంటూ మాటలతో మభ్యపెట్టే పాలకుల కళ్లు తెరిపించాలని అడవి బిడ్డలు చేసిన శ్రమదానం. ఏకపక్షంగా ఓటేసిన పాపానికి కనీసం ఊరికి దారి చూపలేని అసమర్థతపై ప్రయోగించిన అంకుశం. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో అల్లూరి మన్యం జిల్లాల్లో 11 గ్రామాల ప్రజలు చందాలు వేసుకుని రోడ్లు వేసుకున్నారు. మనకెందుకు జగన్ అంటూ తమ దారి తాము బాగు చేసుకున్నారు. పేషెంట్ బాగలేని పరిస్థితి, చాలా క్రిటికల్ పొజిషన్. మరి అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి. రహదారి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఏ అధికారులు పట్టించుకోవట్లేదు. మరి ఇప్పటికి వచ్చి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, కానీ ఎవరు స్పందించట్లేదు. మా పరిస్థితులు ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా దారుణంగా ఉంది. ఇది ఓ అడవి బిడ్డ ఆవేదన. కొండ ప్రాంతాల్లో ఉండే గిరిపుత్రులకు ప్రాణం మీదకొచ్చిన ప్రతిసారి ఈ డోలీమోతలే దిక్కు. ఇంత కష్టం ఎందుకు? జగనన్న అంబులెన్సుకు ఫోన్ చేస్తే కుయ్యి కుయ్యమంటూ వస్తుంది కదా అంటారా? అలా వచ్చిన అంబులెన్సే ఇలా కుయ్యో మొర్రో అంటూ కూరుకుపోయింది. చివరకు గిరిజనులే ట్రాక్టర్తో లాగి అంబులెన్సును దారికి తెచ్చారు. పాడేరు, అల్లూరి జిల్లాల్లోని అనేక గిరిజన గ్రామాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి బయలుదేరిన మధ్యలోనే పోయిన ప్రాణాలెన్నో. కొన ఊపిరితో మోసుకెళ్తుంటే మధ్యలోనే ఊపిరి ఆగిన ఉదంతాలెన్నో. కాకపోతే ఆ ఆత్మఘోష అరణ్యరోదనగానే మిగిలిపోతుంది తప్ప ప్రభుత్వం ఆలకించదు. అంతటి దుఃఖంలోనూ వీళ్లు అద్దంలాంటి రోడ్లు అడగడం లేదు. కనీసం కాలిబాటైనా చూపాలంటున్నారు. ద్విచక్ర వాహనదారులు వెళ్లే దారైనా వేయాలంటున్నారు. కాని ఆలకించిన నాథుడే లేడు. నా ఎస్టీలని, లక్షల కోట్లు బటన్లు నొక్కుతున్నానని చెప్పే జగన్ కూడా మాటలు తప్ప చేతల్లో చేసింది ఏమీ లేదు. మట్టి రోడ్లకైనా నిధులివ్వడం లేదు. పాడేరు జిల్లా హుకుంపేట మండలం సంపంగిపుట్టు వెళ్లే 3 కిలోమీటర్ల రోడ్డును ఇలా బాగు చేసుకున్నారు. తనను ఎమ్మెల్యే చేస్తే రోడ్డు వేయిస్తానని మాటిచ్చిన శెట్టి పాల్గొన ముఖం చాటేశారంటూ గ్రామస్తులు ఆక్రోశించారు. నా పేరు కొరకేశ్వరరావు, డి సంపంగిపుట్టు వాలంటీర్ని. నేను ఈ సొంతంగా ఈ రోడ్డు చేయించడం జరుగుతుంది. 108 కూడా ఈ రాకపోవడం పెట్టి ఈ రోడ్డు సొంతంగా మేము చేసుకోవడం జరుగుతుంది. మా గృహ సారథులు ఈ డిప్పల బాబురావు, శ్రీధర్ భాస్కరరావు కలిసి అందరూ మేము సొంతంగా రోడ్డు చేయడం జరుగుతుంది. అలాగే మా ఎమ్మెల్యే గారైన ఈ రోడ్డుని కనికరించి మాకు మంజూరు చేస్తారని కోరుచున్నాము. మాకు అసలు బైకులు కానీ ఆటోలు కానీ తిప్పడానికి కూడా ఈ రోడ్డు అసలు మేము తిరగడం, వర్షాలు పూట తిరగడం కూడా అసలు తిరగలేని పరిస్థితిలో ఉన్నాము. అందుకని మేము సొంతంగా ఈ గ్రామస్తులు కలిసి అందరూ ఈ రోడ్డు పని చేయడం జరుగుతుంది. అందుకే అధికారులందరూ మమ్మల్ని కనికరించి కొంచెము ఈ రోడ్డుని మంజూరు చేస్తారని కోరుచున్నాము. ఇక్కడ పలుగుపార పట్టినవారేమీ ఉపాధి కూలీలు కాదు. పాడేరు జిల్లా కల్లాల బయలు వాసులు. పాడేరు వీళ్ల ఊరికి 7 కిలోమీటర్ల దూరం. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 కిలోమీటర్లు రోడ్డు వేశారు. ఇంకో 2 కిలోమీటర్లు వేస్తే వాళ్లకో దారి దొరుకుతుంది. దానికి 4 కోట్లు కావాలి.
3 ఏళ్ల క్రితం మంత్రి హోదాలో అవంతి శ్రీనివాసరావు ఈ రోడ్డేస్తామని నమ్మబలికారు. కానీ అవంతి మంత్రి పదవీ పోయింది. ఆయనిచ్చిన మాట మంటగలిసింది. ఇక విసిగిపోయిన కల్లాల బయలు వాసులు ఉపాధి హామీ పనులకు వెళ్లి సంపాదించిన కూలీ సొమ్మును పోగేసుకున్నారు. 50,000 రూపాయలతో 2022 మేలో ఈ రోడ్డు వేసుకున్నారు. ఇక్కడ రోడ్డు పనులకు టెంకాయ కొడుతోంది అల్లూరు జిల్లా తొటగుడిపుట్టుకు చెందిన ఆశా కార్యకర్త జమ్మే. రాళ్లు, రప్పలు, ముళ్లకంపలు నిండిన దారిలో గర్భిణీల ఆర్తనాదాలు ఆమె చెవులారా విన్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారీ రోడ్డు వేయించండి సార్ అని పై అధికారులకు విన్నవించుకున్నారు. కానీ ఎవరూ ఆలకించలేదు. ఓవైపు జనం ఊరొదిలి వలసపోతున్నారు. ఊరికి దారి చూపుతానంటూ ఆమె తాను ఇల్లు కట్టుకోవాలని దాచుకున్న 2.5 లక్షలతో రోడ్డు వేయించారు. జమ్మె ప్రయత్నం అనేక మంది మానవతామూర్తుల్ని కదిలించింది. విజయనగరం జిల్లాకు చెందిన కొందరు ఆమెకు 1.5 లక్షల ఆర్థిక సాయం చేశారు. కానీ ప్రభుత్వం కనికరించలేదు. ఇది మన్యం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీ కేంద్రం నుంచి ఒడిశా సరిహద్దు గ్రామం బారి వరకు వెళ్లే రోడ్డు. కొదమలోని 125 కుటుంబాలు కలిసికట్టుగా 5 లక్షలు పోగు చేసుకున్నారు. ఆ డబ్బుతోనే నెల రోజులు కష్టపడి 2020 ఆగస్టులో 5 కిలోమీటర్ల రోడ్డు వేసుకున్నారు. ఇది ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర ప్రాతినిధ్యం వహిస్తున్న మన్యం జిల్లా చింతామల. ఇక్కడ 110 కుటుంబాలు ఉన్నాయి. స్థానికులు సేకరించిన అటవీ ఉత్పత్తులు అమ్ముకోవడానికి 6 కిలోమీటర్ల దూరంలోని సభకు మరి వెళ్లాలి. 2 గ్రామాల మధ్య గుట్టలు, బండరాళ్లతో కనీసం నడవడానికి కష్టమే. చేసేదేమీ లేక ఊరంతా కలిసి 7 లక్షల రూపాయలు సమీకరించుకున్నారు. ఇలా రోడ్డు వేసుకున్నారు. ఇది మన్యం జిల్లా సిరివర నుంచి బందమెండంగి వెళ్లే రోడ్డు. అసలే అంతంత మాత్రంగా ఉండే ఈ రోడ్డు వర్షాకాలంలో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. 4 కిలోమీటర్ల ఈ మార్గాన్ని స్థానికులే బాగు చేసుకున్నారు. ఇందుకోసం సిరివర, పొయ్యిమల గ్రామాలకు చెందిన 36 కుటుంబాలు పలుగుపార చేతపట్టాయి. 6.5 లక్షలు పోగు చేసుకుని 5 రోజులు శ్రమదానం చేసి రోడ్డు వేసుకున్నాయి. ఇది మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని పాత పెద్దగూడ, రంగంవలస, ఉసిరికిపాడు వెళ్లే రోడ్డు. ఈ 3 గ్రామాలను అనుసంధానిస్తూ తెదేపా హయాంలో వేసిన ఫార్మేషన్ రోడ్డు వర్షాలకు దెబ్బతింది. ఉపాధి హామీ పథకం కింద బాగు చేయాల్సి ఉన్నా జగన్ ప్రభుత్వానికి అది పట్టలేదు. దీంతో వారే 4 కిలోమీటర్ల మేర దారిని బాగు చేసుకున్నారు. ఇలా 1-2 కాదు, ఇటీవలి కాలంలో బాహ్య ప్రపంచానికి తెలిసి దాదాపు 11 రోడ్లను గిరిపుత్రులు చందాలు వేసుకుని బాగు చేసుకున్నారు. ఇందుకోసం కూలీనాలీ చేసుకుని దాచుకున్న డబ్బును 29 లక్షల రూపాయలు వెచ్చించారు. గిరిపుత్రులు సొంతంగా వేసుకున్న రోడ్లన్నీ వైకాపా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలే. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర నియోజకవర్గంలో 3, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి నియోజకవర్గంలో 3, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన నియోజకవర్గంలో 2, పాలకొండ ఎమ్మెల్యే కళావతి నియోజకవర్గంలో 2, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నియోజకవర్గంలో 1 గ్రామానికి గిరిపుత్రులే సొంతంగా దారి వేసుకున్నారు. ఇంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలుండి కనీసం 29 లక్షల రూపాయలు మంజూరు చేయించలేకపోయారు. జగనే బటన్ నొక్కి ఉంటే వీళ్లంతా పలుగుపారా పట్టాల్సిన అవసరం వచ్చేదా? నీటి విడుదల వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం వేళ నాగార్జున సాగర్ డ్యాంను అదుపులోకి తీసుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. సాగర్ డ్యాం పైకి తెల్లవారుజాము నుంచే సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. ఉదయం 5 నుంచి ఒక్కో పాయింట్ను స్వాధీనం చేసుకుంటున్నారు. మధ్యాహ్నం కల్లా సాగర్ డ్యాము పూర్తిగా కేంద్రం ఆధీనంలోకి వెళ్లనుంది. ఆ తర్వాత 13వ గేటు వద్ద ఆంధ్రప్రదేశ్ వేసిన కంచెను తొలగించే అవకాశం ఉంది. మరోవైపు సాగర్ డ్యాం నుంచి కుడికాల్వకు నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. కుడికాల్వ ద్వారా ప్రస్తుతం 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు తీవ్ర వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపటికి నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా మారనున్నట్లు వెల్లడించారు. 24 గంటల్లో దక్షిణ కోస్తా, తమిళనాడు తీరాలకు చేరువగా తుపాను చేరుకోనుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 5న నెల్లూరు, మచిలీపట్నం మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల్లో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపారు. ఆదివారం కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. మరోవైపు తుపాను దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. పాలనంటే రోజు 3 సమావేశాలు, అధికారులతో 6 సమీక్షలే కాదు, ముందు చూపుతో ఆలోచించటం. జగన్ ఏలుబడిలో అది లోపించింది. తీవ్ర వర్షాభావంతో రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా సీఎంకు పట్టడం లేదు. నీటి నిర్వహణలో వైఫల్యం రైతుల్ని మరింత సంక్షోభంలోకి నెట్టింది. కష్టపడి సాగు చేసిన పంటలు చేతికందక అన్నదాతల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైంది. రాష్ట్రంలో ఈసారి వర్షాభావ పరిస్థితులుంటాయని వాతావరణ శాఖ ముందు నుంచి హెచ్చరిస్తోంది. వర్షాభావం ఏర్పడితే కృష్ణా, సాగర్ డెల్టా పరిధిలో ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వానికి తెలుసు. గోదావరిలో వేల టీఎంసీలు సముద్రంలో ఏటా కలిసిపోతాయని ఎరుకే. అయినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నమే చేయలేదు. ఎత్తిపోతల పథకాల నిర్వహణకు నిధులు ఇవ్వాల్సిన కనీస విషయాన్ని విస్మరించింది. ఈ నీటి సంవత్సరంలో కృష్ణమ్మ వెలవెలబోయింది. పులిచింతల దిగువన పరివాహకంలో భారీ వర్షాలు కురిసినా ఆ నీరంతా సముద్రం పాలైంది. కృష్ణా ఆయకట్టుకు సరిగ్గా నీరందలేదు. ఎగువన శ్రీశైలం నుంచి మళ్లించిన నీటి నిర్వహణ సరిగ్గా లేక రాయలసీమ ఆయకట్టుకు కష్టాలు తప్పలేదు. తుంగభద్ర నుంచి సకాలంలో నీళ్లు తీసుకురాలేకపోయారు. ఇంత దుర్భిక్ష పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారి కూడా సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడంపై సమీక్షించకపోవడం ఆయన వైఫల్యానికి పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. దుర్భిక్ష పరిస్థితులు, నీటి నిర్వహణపై ముందే మేల్కోని జగన్ సర్కార్ కనీసం గత ప్రభుత్వాలు వేసిన ప్రణాళికల్ని పక్కన పెట్టేయడం రైతులకు శాపంగా మారింది. పల్నాడు కరువు నివారణ పథకాన్ని ఈ 4 ఏళ్లలో పూర్తి చేస్తే సాగర్ డెల్టాకు 80 టీఎంసీల నీళ్లు మళ్లించేందుకు ఆస్కారముండేది. చంద్రబాబు హయాంలోనే గోదావరి, పెన్నా అనుసంధాన తొలిదశ పేరుతో ప్రణాళికలు వేసి టెండర్లు కూడా పిలిచారు. కానీ జగన్ రాగానే రివర్స్ గేర్ వేసేశారు. ఇక కృష్ణా డెల్టాను కరువు నుంచి గట్టెక్కించాలని చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతలను జగన్ తన కక్ష రాజకీయాలతో అలంకారప్రాయంగా మిగిల్చారు. ఈ ఏడాది 140 రోజులు మాత్రమే పట్టిసీమ పంపులను వాడారు. 100 టీఎంసీలకు పైగా గోదావరి వరద జలాలను పట్టిసీమ ద్వారా తెచ్చే అవకాశమున్నా పంపుల నిర్వహణకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం వహించారు. ఇక శ్రీశైలం నుంచి నీళ్లు రాకపోయినా పులిచింతల దిగువన పరివాహకంలో ఉన్న ప్రవాహాలు వృధా కాకుండా చంద్రబాబు హయాంలో వైకుంఠపురం బ్యారేజీ టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పజెప్పారు. ఆ బ్యారేజీ పూర్తి చేస్తే కృష్ణా డెల్టా ఈ ఏడాది కరువు కోరల నుంచి బయటపడేది. అటు పట్టిసీమను సరిగా నిర్వహించక పులిచింతల జలాశయం ఖాళీ చేసుకోవాల్సి వచ్చింది. దిగువకు దాదాపు 100 టీఎంసీలు వృధాగా సముద్రానికి వదిలేయాల్సి వచ్చింది. ఇక సీమ విషయానికొస్తే తుంగభద్ర దిగువ కాలువకు రావాల్సిన 1 టీఎంసీ నీరు సుంకేసుల బ్యారేజీకి రాలేదు. సకాలంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తుంగభద్ర అధికారులకు లేఖ రాయలేదు. ఎస్ఆర్బీసీ కింద ఉన్న 1,00,000 ఎకరాల ఆయకట్టును తడిపేందుకు గోరకల్లు జలాశయంలో నీళ్లు ఉన్నాయి. కానీ గాలేరు, నగరి వరద కాలువ ద్వారా నీళ్లు మళ్లించాలనే ఆలోచనతో ఎస్ఆర్బీసీ కాలువకు నీరు విడుదల చేయలేదు. దీనివల్ల ఆయకట్టు ఇబ్బందులో పడింది. అవుకు టన్నెళ్ల నుంచి నీటిని మళ్లించేందుకు రైతులను ఇబ్బంది పెట్టారు. అందిరినీవా నీటిని అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఇవ్వకుండా చిత్తూరు జిల్లాలోని పెద్దమంత్రి ప్రాంతానికి మళ్లించేశారు. ఇందుకోసం గాజులదిన్నె ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన 3 టీఎంసీల నీటిని సకాలంలో ఇవ్వకుండా ఆపేశారు. దీనివల్ల కర్నూలు పశ్చిమ ప్రాంతాలు నీరు లేక విలవిల్లాడాయి. గండికోట జలాశయంలో నీళ్లున్నా ఉపయోగించుకునే పరిస్థితులు లేవు. గాలేరు, నగరి తొలిదశ కింద ఆయకట్టుకు నీళ్లు అందించేలా డిస్ట్రిబ్యూటరీల్ని పూర్తి చేయకపోవడంతో ఆ నీళ్లు ఉపయోగపడటం లేదు. నీటి నిర్వహణలో సర్కారు వైఫల్యం కరువు తీవ్రతను మరింత పెంచింది. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేడు కాకినాడ జిల్లా పిఠాపురంలో కొనసాగనుంది.
తిమ్మాపురం నుంచి యాత్ర ప్రారంభమై పెద్దాపురం మండలం పవరం మీదుగా పిఠాపురం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. సాయంత్రం ముప్పాడ సెంటర్లో లోకేష్ ప్రసంగిస్తారు. అనంతరం నవకాండ్రవాడ, కొండెవరం, కొత్త ఇసుకపల్లి మీదుగా ఎండపల్లికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. అక్రమ కట్టడాలపై స్థానికులు పలుమార్లు స్పందనలో జిల్లాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉదయమే రెవెన్యూ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అక్రమ నిర్మాణాలను యంత్రాల సాయంతో కూల్చివేశారు. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పొట్టిపాడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న కోడిగుడ్లను పంపిణీ చేశారు. గుడ్లను తీసుకున్న గర్భిణి రాత్రి వాటిని ఉడకబెట్టి తినడానికి ప్రయత్నించగా దుర్వాసన వచ్చింది. దీనిపై అంగన్వాడీ కార్యకర్తను వివరణ అడగ్గా గర్భిణి ఊరు వెళ్లడంతో ఆమెకు ఇవ్వాల్సిన గుడ్లను తీసిపెట్టామని, తిరిగి వచ్చిన తర్వాత వాటినే ఇచ్చామంటూ పొంతనలేని సమాధానం చెబుతున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వస్తు సేవల పన్ను జీఎస్టీ నవంబర్ నెల వసూళ్లు 1.67 లక్షల కోట్లు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్లో నమోదైన 1.87 లక్షల కోట్లు అత్యధికం కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 6 సార్లు జీఎస్టీ వసూళ్లు 1,60,000 కోట్ల మార్కును దాటాయి. నవంబర్ వసూళ్లలో కేంద్ర జీఎస్టీ 30,420 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ రూపంలో 38,226 కోట్లు సమకూరినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. సమీకృత జీఎస్టీ రూపంలో 87,009 కోట్లు రాగా 12,274 కోట్లు సెస్సుల రూపంలో వచ్చినట్టు వెల్లడించింది. ఐజీఎస్టీ సెటిల్మెంట్ తర్వాత నవంబర్ నెలకు కేంద్రానికి 68,297 కోట్లు, రాష్ట్రాలకు 69,783 కోట్ల ఆదాయం సమకూరినట్లు పేర్కొంది. మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపును కేంద్ర ఎన్నికల సంఘం సోమవారానికి వాయిదా వేసింది. ఈ నెల 3కు బదులు 4న ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు వెల్లడించింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆదివారం కాకుండా ఇంకేదైనా రోజు ఓట్ల లెక్కింపు జరపాలని అక్కడి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చినట్లు పేర్కొంది. వాటిని పరిగణలోకి తీసుకుని ఈ నెల 4న కౌంటింగ్ జరపనున్నట్లు వివరించింది. మిగతా 4 రాష్ట్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ యథావిధిగా జరుగుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 40 స్థానాలున్న మిజోరాంలో అక్టోబర్ 9న ఒకే విడతలో పోలింగ్ జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందం ముగియటంతో ఇజ్రాయెల్ దాడులతో గాజా దద్దరిల్లుతోంది. పెద్ద ఎత్తున వైమానిక దాడులు నిర్వహిస్తోంది. నిన్న కాల్పుల విరమణ ముగిసిన అనంతరం తిరిగి దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ హమాస్కు చెందిన 200 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది. ఈ దాడుల్లో 178 మంది పౌరులు మృతి చెందినట్లు గాజాలోని వైద్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నివాసాలు, పెద్ద పెద్ద భవనాలపై ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు పేర్కొంది. మరోవైపు గాజాలోని మిలిటెంట్లు కూడా ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేస్తున్నారు. లెబనాన్తో ఉన్న ఉత్తర సరిహద్దు ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం, హెజ్బొల్లా మిలిటెంట్లు మధ్య కాల్పులు జరిగాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య సంధి కుదిర్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఖతార్ తెలిపింది. వారం రోజుల పాటు కొనసాగిన కాల్పుల విరమణ ఒప్పందం కారణంగా హమాస్ 100 మందికి పైగా బందీలను వదిలిపెట్టగా ఇజ్రాయెల్ 300 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. హమాస్ వద్ద ఇంకా 115 మంది పురుషులు, 20 మంది మహిళలు, 2 చిన్నారులు బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీమేధో గురుదక్షిణామూర్తి సన్నిధిలో శివలింగాకృతి పుష్పాలను అలంకరించి వాటిపై దీపాలను అమర్చారు. జ్యోతిర్లింగార్చనను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. శివనామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.